నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ చట్టం అమలును నిలిపివేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కార్మిక సంఘ నాయకుల ధర్నా. తినుబండారాల్లో బలి రావడంపై స్వీట్ హౌస్ ముందు కస్టమర్ల ఆందోళన. పోలీసుల తనిఖీలు, కేసు నమోదు చేసి జరిమానా విధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్. నేత కార్మికులకు చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరుతూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. బడి బయట ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించిన ఉపాధ్యాయులు, పోలీసులు. దీర్ఘకాలిక ఆదాయం సమకూరే ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో 18 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ హాజరై మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పంటల వైవిధ్యం, ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. అలాగే రైతు వేదికలు, PACSలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో దీర్ఘకాలం పాటు ఆదాయం సమకూరుతోందని జిల్లాకు సరిహద్దులోని సిద్దిపేట జిల్లాలో నర్మేట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. 1000 పైగా ఎకరాల్లో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్కు వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ డ్రిప్ మొక్కలు పంపిణీ చేసి కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో దృష్ట్యా రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని స్పష్టం చేశారు. యూరియా కావాల్సిన రైతులు ఫర్టిలైజర్ షాప్లో తమ వివరాలు నమోదు చేసుకుని కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద సహాయకులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. రైతుల ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సబేరా బేగం, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య, సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. క్రాప్ వైవిధ్యం గురించి మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఆనరబుల్ సీఎం గారు చాలామంది రైతులతో మాట్లాడి వాళ్ళకి క్రాప్ వైవిధ్యం గురించి, వేరే రకాలు క్రాప్ గురించి, క్యాష్ క్రాప్స్ గురించి, ప్రత్యేకంగా ఆయిల్ పామ్ గురించి ఎంకరేజ్ చేయాలి అని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని భాగంగా మనం కూడా మన జిల్లాలో చాలా స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రతి ఒక్క ప్యాక్స్లో, ప్రతి ఒక్క మండల్లో స్పెషల్ కార్యక్రమాలు పెట్టి రైతులకి ఆయిల్ పామ్ గురించి ఆహ్వానం ఇస్తున్నాము. దీని రిలేటెడ్ మనకి పక్కన జిల్లాలోనే నర్మేటాలో ఒక కొత్త ఫ్యాక్టరీ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇంకా మన జిల్లాలో ఉన్న రైతులకి చాలా పాసిబిలిటీ మరియు పొటెన్షియల్ కూడా ఉంది. దీని భాగంగా మనము ప్రత్యేకంగా మన జిల్లాలో ఇప్పుడు వరకు 1057 ఏకర్ వర్త్ ఐడెంటిఫై చేశాము. టైంలో మనము ఒక డే ఫిక్స్ చేసి మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కూడా పెడుతున్నాము. దీని భాగంగా ఇవాళ మన జిల్లాలో 34 ఏకర్కి ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేస్తున్నాము. ప్రత్యేకంగా 18 ఏకర్ గొల్లపల్లి గ్రామం ఎల్లారెడ్డిపేటలో ఇవాళ మన రాజేందర్ రెడ్డి గారు ఫామ్లో పెట్టడం జరిగింది. ఇది ఒక సక్సెస్ స్టోరీ. ఎందుకంటే వాళ్ళు US లో ఉంటారు, వాళ్ళు భూమి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి కంప్లీట్గా ఆ భూమికి ఆయిల్ పామ్ వేస్తున్నారు. ఈవెన్చువలీ ఇక్కడ షిఫ్ట్ అయ్యి కంప్లీట్గా ఇదే చూస్తారు అని అంటున్నారు. దీంతో పాటు మనము ఇవాళ బోయిన్పల్లి, ఎలంతాకుంట, తంగల్పల్లి మండలాలు కూడా ఇవాళ ప్లాంటేషన్ జరుగుతుంది. ఇప్పుడు సోయింగ్ సీజన్ ఉంది కాబట్టి మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, కోఆపరేటివ్, దీంతో పాటు కన్సర్న్డ్ డ్రిప్ కంపెనీస్ అండ్ ఆల్సో ప్లాంటేషన్ కంపెనీస్ అందరు కలిపి ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ మోడ్లో ఎక్కువ శాతం మనం రైతులకి వాళ్ళకి ఎక్కువ ఆదాయం రావాలి, వాళ్ళు ప్రాస్పెరస్గా అయిపోవాలి. దీంతో పాటు మనకి కూడా ఒక మోనోకల్చర్ కాకుండా క్రాప్ వైవిధ్యం జరగాలి. ఆ డైరెక్షన్లో
మనము ముందుకు వెళ్తున్నాము. దీంతో పాటు వరి వేస్తున్న రైతులు కూడా చాలామంది ఈ సీజన్లో మన సీజన్ ప్రకారం షార్ట్ డ్యూరేషన్ కానీ ఫైన్ వెరైటీస్కి ఇప్పుడు ఛాన్స్ ఇస్తున్నారు. మా ఏఈఓస్ కూడా వాళ్ళకి టైం టు టైం టెక్నికల్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఓవరాల్గా ఈ సీజన్లో మనకి రైతులకి ఏమైనా నష్టం కాకుండా ఒక మంచి ఆదాయం రావాలి, మంచి సీజన్ జరగాలి, అదే ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. యూరియా అండ్ అదర్ ఫర్టిలైజర్ గురించి మన జిల్లాలో సఫిషియంట్ స్టాక్స్ ఆర్ దేర్. నిన్ననే మన డిఎం మార్కెట్, కోఆపరేటివ్ మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, దీంతో పాటు ట్రాన్స్పోర్ట్, పోలీస్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మన జిల్లాలో కొరత లేదు, షార్టేజ్ లేదు, సఫిషియంట్ స్టాక్స్ ఆర్ దేర్. యాప్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. ఎవరైనా యాక్చువల్గా జెన్యున్ రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అప్పుడు వాళ్ళకి ఎలాంటి భయం అవసరం లేదు. మన ప్రైవేట్ షాప్స్లో కూడా, ప్యాక్స్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. ఎవరైనాకి కొంచెం ప్రాబ్లం ఉంటే మా ఈఓస్, మిగతా స్టాఫ్ కూడా వాళ్ళకి యాప్లో ఎలా స్లాట్ బుక్ చేయాలి అది గురించి గైడ్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మేము స్టేట్ టీమ్కి ఫ్లాగ్ చేసి దీనికి కూడా రిజాల్వ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ చట్టం అమలును నిలిపివేసి ప్రస్తుత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఏగమంటి ఎల్లారెడ్డి, రాంచ అశోక్, గురిజాల శ్రీధర్లు డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుండి వీబీజీ రామ్జీ చట్టాన్ని అమలు చేయాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆందోళన చెందుతున్నామన్నారు. దశాబ్దాలుగా పోరాడి వామపక్షాల మద్దతుతో సాధించుకున్న చారిత్రాత్మక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా ఈ కొత్త మార్పులు ఉన్నాయన్నారు. ఈ కొత్త చట్టం వల్ల గ్రామీణ పేదలకు, కూలీలకు కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అనిల్ దాస్, గణేష్, సిఐటియు జిల్లా నాయకులు గీసా భిక్షపతి, సురేష్, రాజెల్లేష్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. పనికి తగ్గట్టు రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలి. రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలి. ఫోటో వ్యవస్థను రద్దు చేయాలి. వ్యవసాయ కూలీల ఐక్యత. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముంగట 3 సంఘాల ఆధ్వర్యంలో వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ వీబీజీ రామ్జీ ఉపాధి హామీ చట్టంలో ఏదైతే బడ్జెట్ ఉందో అది 90% కేంద్రమే భరించాలి, రాష్ట్రానికి 10% ఇవ్వాలి. అట్లయితేనే ఈ ఉపాధి పని నడుస్తుంది. కానీ మీరు ఏదో వీబీజీ రామ్జీ చట్టం అని చెప్పి ఈ ఉపాధి హామీని నీరుగార్చే పద్ధతుల్లో ఉన్నది తప్ప ఇది పేద ప్రజలకు, ఉపాధి కూలీలకు ఇది ప్రయోజనం లేదు. ఫోటో విధానం పెట్టి వాళ్ళు ఆ చెమటకు ఫోటో రాకపోతే ఆన్లైన్ వ్యవస్థ, వాతావరణానికి ఆన్లైన్ రాని పరిస్థితుల్లో ఆ ఫోటో రాక వాళ్ళు ఇబ్బంది పడి అది అడ్డుకొట్టి నీకు ఉపాధి లేదని చెప్పి, నీకు పనే లేదని చెప్పి మర్రిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఉపాధి హామీలో. అలా కాకుండా పాత పద్ధతుల్లోనే ఉపాధి హామీ పథకాన్ని అలా కొనసాగించాలని చెప్పి మేము ఈ నిరసన పద్ధతిలో మేము 3 సంఘాల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 3 సంఘాల ఆధ్వర్యంలో, అనగా సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒకట దేశవ్యాప్త పిలుపులో భాగంగా, రాష్ట్ర పిలుపులో భాగంగా మరి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మరి జిల్లా నాయకత్వం అంతా ఇక్కడ మనం ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ ప్రభుత్వం మరి పోరాడి సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి స్థానంలో ఈరోజు జూలై 1 నుంచి కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు మరి దానికి కొత్త పేరు పెట్టి వీబీజీ రామ్జీ అనే పేరు పెట్టి మరి 100 రోజుల పనిని 125 రోజులు పని కల్పిస్తున్నట్టు చెప్పి భ్రమలు కల్పిస్తూ మరి రానున్న రోజులోపట మరి ఉపాధి పనిని ఎత్తివేసే కార్యక్రమాన్ని ఇలా బీజేపీ ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా పిలుపులు ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇలా వ్యవసాయ కూలీలు అయినా కానీ, ఉపాధి హామీ కూలీలు అయినా కానీ మరి బీబీజీ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. బేషరతుగా ఈ పాత విధానం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని అమలు చేయాలి. వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పని దినాలు 200 రోజులు పెంచే విధంగా
మరి ఆ కూలీ కూడా మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే ఆ కూలీ వారికి ఏమో కూడా సరిపోతలేదు కాబట్టి పెరిగిన ధరలు చూసుకుంటే వాళ్ళు బతికే పరిస్థితి లేదు కాబట్టి ఇలా వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం సిఐటి పక్షాన వారికి రోజువారీ కూలీ 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజులు కూడా మరి చట్టం మరి ఈ విబిజి రామ్జీ చట్టం రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి వ్యవసాయ కూలీల వైపు నిలబడుతుందా, పేదల వైపు నిలబడుతుందా, మరి బడా పెట్టుబడిదారుల భూస్వాముల వైపు నిలబడుతుందని చెప్పి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు ఈ పని కొలాప్ చేసి మరి ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి బడ భూస్వాములకు పెద్ద రైతులకు ఊడిగం చేసే విధంగా ఇలా బీజేపీ పండుతున్న పన్నాగాన్ని మరి ఇలా జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు మరి ఉపాధి హామీ కూలీలు కూడా ఒకసారి ఆలోచించాలి. మరి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మనం ఐక్య పోరాటాల ద్వారా మరి ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా మరి భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర పిలుపులో భాగంగా 3 సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే విధంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని విబిజి రామ్ చట్టం పేరు మార్చి తీసుకురావడం అనేది జరిగింది. అది ఇప్పుడు అమలు కాబోతుంది కాబట్టి అది అమలైతే ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న వ్యవసాయ కూలీలకు అట్లాగే ఉపాధి కూలీలకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగే విధంగా ఉన్నది కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మళ్ళీ పాత పద్ధతులే నడిపించాలని మేము ఈరోజు 3 సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఈ చట్టం వస్తే ఈ చట్టం ద్వారా ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం 90%, కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులతోని నడిపించే విధంగా ఉండే ఈ చట్టం వస్తే కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులతోని నడిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలో ఇదివరకే డబ్బులు లేక రాష్ట్ర ప్రభుత్వం అవస్థలు పడుతుంది. ఈ 40% ఇవ్వాలంటే మొత్తం ఈ చట్టాన్ని నీరుగార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే అదే పాత పద్ధతిలో 90%, రాష్ట్రం 10% నిధులు ఇచ్చి ఈ చట్టాన్ని నీరుగారకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ఈ ఉపాధి హామీ చట్టాన్ని రైతులకు అనుసంధానం చేయాలని, అట్లాగే ఈ ఫోటో విధానాన్ని రద్దు చేయాలని తదితర డిమాండ్లతోని ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 ఆలోచించుకొని ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాలకి హెచ్చరించడం జరుగుతుంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన గొడుగు అరుణ్ చంద్ అనే వ్యక్తి పట్టణ కేంద్రంలోని బాలాజీ స్వీట్ హౌస్ లో మిక్చర్ ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి తెరిచి చూడగా అందులో చనిపోయిన బల్లి కనిపించిందని, ఈ విషయంపై వివరణ కోరేందుకు తిరిగి దుకాణానికి వెళ్లగా నిర్వాహకులు తనతో అనుచితంగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అట్టి ఫిర్యాదుపై సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బాలాజీ స్వీట్ హౌస్ ను తనిఖీ చేసి ప్రాథమిక విచారణ అనంతరం బాలాజీ స్వీట్ హౌస్ యాజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆహార భద్రత విషయంలో స్థానిక బాలాజీ స్వీట్ హౌస్ లో నిన్నటి రోజు తినుబండారాల్లో బల్లిపడగా ఈ రోజు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష మున్సిపల్ అధికారులతో కలిసి తనిఖీ నిర్వహించారు. దుకాణంలో నిల్వ ఉంచిన అపరిశుభ్రంగా ఉన్న పదార్థాలను పారవేశారు. దుకాణాన్ని సీజ్ చేసి జరిమానా విధించి కేసు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఫుడ్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. వినోద్ అత్తే ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు? ఏం కాదు, మొత్తం మాట్లాడు, ఇక్కడ చెప్తా మాట్లాడు, ఏం కాదు. నూనెకి లాస్ట్ తీస్తారు కదా సార్, లాస్ట్ టోస్ట్ చేసినాక లాస్ట్కి వెళ్తే మరి ఇట్లా పెడితే ఎట్లా ఇష్టం వచ్చినట్టు
కరెక్ట్ కాదనుకుని మీరు అది మీకు అర్థమవుతలేదు మీ ఇష్టం అది మీ పేరు ఇట్లా ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా చెప్తురే మరి అంతా ఇట్లా డిమాండ్ ఉండదన్నా అండ్ బాగా ఇది ఉంటుంది. घर में बोलते घर में बात कर आराम से बात कर लो एक पूरा रात को दुकान पे तमाशा नाक बोलते मैं बोला ना का डब्बा में जाओ बाग दिन बाग दिन कैसे भैया मैं बात कर तो भाई से या दुकान पे नाको गलीज हो जाता वही बात करे ना गलत बात करे कुछ भी गंట నరేంద్ర కావాలి కదా అన్న మీరు కూడా గంట నరేంద్ర ఇప్పుడు వస్తున్నా మీరు అప్పటి రెస్పాన్సిబుల్ ఇచ్చారు బాగా ఎక్కువ నా కొడుకు ఏమైనా రెస్పాన్సిబుల్ ఏంటి చెప్పు నాకు చెప్పండి నా కొడుకు ఏమైనా రెస్పాన్సిబుల్ మీరు ఇస్తారా నా కొడుకు మీరు కిలో కారం పెడుతున్నారు మీరు నా కొడుకు ప్రాణానికి అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఏమని చెప్పారు ముగ్గురు మేము రాజస్థాన్ తెలిసిన వాళ్ళని అది కరెక్ట్ కాదనుకుని మీరు అది మీకు అర్థమవుతలేదు మీ ఇష్టం అది మీ పేరు ఇట్లా ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా చెప్తురే మరి అంతా ఇట్లా డిమాండ్ ఉన్నదనా అండ్ బాగా ఇది ఉంటుంది రెస్పాన్సిబిలిటీ బాగున్నది కానీ మీకు అది కానీ నా మా पूरा नाको दुकान पे तमाशा नाको बोलता मैं बोला ना डीप फ्राई तुम लोग नहीं सुना है एक आदमी की मालूम होता पूरा आदमी आ जाता है घर में और है ना ना इधर आगे देखो एक बार क्या गिरा तुम्हारे घर में तुम्हारा बच्चा कहा था तुम्हारा मालूम नहीं है కాపాడుకోవాలి సంపాదిత అయిపోదు బాబు కాదు ఎక్కువ కూడా రెస్పాన్స్ ఉండదు అంత కూడా అన్నట్టే ఉంటారు వినయంగా మాట్లాడారు ఎవరి పని చెప్పండి నువ్వు అప్పటి 2 గంటలకి వెళ్ళి చెప్తున్నాను ఎవరు రెస్పాన్స్ కాబట్టి ఇమెంట్ మేము మా బాగా నిలబెట్టుకోవాలి కానీ ఇట్లా వచ్చి అందరు ఇప్పుడు అందరూ అంటారు ఇది జరిగిన ఇన్సిడెంట్ కాదు ఎప్పుడు వచ్చినా కానీ ఏదో పెద్ద ప్రౌడ్ చూపిస్తారు అదే పనులు చెప్తే నేను ఏమైతే బీపీలు ఎత్తుంది నాకు అదే చూపిస్తారు మా మీద కాదనుకునే వచ్చి 3 గంటలు 2 గంటలు అవుతుంది మీరు ఇంట్లో ఉండి మీరు తమాషా చేసుడు కాదు కరెక్ట్ కాదు కదా పాలు ఎక్కువనా ఇక్కడ ఇది ఎక్కువనా నీకు పైసలు ఉన్నాయా బాగా అనుకుంటున్నాం మీరేమన్నా మా పిల్లలు మీ పిల్లలా కాదు చెప్పండి మీ పిల్లలు పెట్టి మరి ఇది ఒకరి మీ కొడుకు మీ బిడ్డలు తినట్టు మరి వాళ్ళు ఇక ఏదో చెప్పమని చెప్పారు పని చేసుకోండి మీరు
వస్త్ర పరిశ్రమలో పనిచేసే కార్మికులకు చేనేత శాఖ జౌలి తరపున గుర్తింపు కార్డులు లేని వారికి వెంటనే అధికారులకు ఇవ్వాలని కోరుతూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు చేనేత జౌలి శాఖ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జౌలి శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాలలో పనిచేసే కార్మికులకు గత కొన్ని రోజుల నుండి చేనేత జౌలి శాఖ అధికారులు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కోడం రమణ అన్నారు. దీని ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు వర్తించడం లేదన్నారు. వెంటనే చేనేత జౌలి శాఖ అధికారులు చొరవ చూపి కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన కార్మికులందరికీ చేనేత జౌలి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అర్హులైన వారందరికీ చేనేత జౌలి శాఖ గుర్తింపు జిందాబాద్ సిఐటియు అర్హులైన వారందరికీ చేనేత జౌలి శాఖ గుర్తింపు కార్డులు పోరాడదాం. చేనేత జౌలి శాఖ గుర్తింపు కార్డులు ఇచ్చేంత వరకు అర్హులైన వారందరికీ వెంటనే చేనేత జౌలి శాఖ కార్డులు అనుబంధ రంగాల కార్మికుల ఐక్యత, పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికుల ఐక్యత. అర్హులైన కార్మికులందరికీ చేనేత పోరాడదాం. చేనేత జౌలి శాఖ గుర్తింపు కార్డు ఇచ్చేంత వరకు జిందాబాద్ సిఐటియు అర్హులైన వారందరికీ చేనేత జౌలి శాఖ గుర్తింపు కార్డులు అర్హులైన జిందాబాద్ సిఐటియు పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికుల ఐక్యత, పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికుల ఐక్యత. అర్హులైన కార్మికులందరికీ చేనేత జౌలి శాఖ కార్డులు వెంటనే జిందాబాద్ సిఐటియు పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికుల ఐక్యత. చేనేత జౌలి శాఖ కార్డులు లేని కార్మికులందరికీ వెంటనే పోరాడదాం. చేనేత జౌలి శాఖ కార్డులు పెంచేంత వరకు గుర్తింపు కార్డు లేనటువంటి అర్హులైనటువంటి కార్మికులందరికీ కూడా వెంటనే చేనేత జౌలి శాఖ గుర్తింపు కార్డులు అందించాలనే డిమాండ్తో ఈరోజు సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి కార్డులు లేనటువంటి కార్మికులందరితో జౌలి శాఖ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి పవర్లూమ్ అనుబంధ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల కార్మికులకు గతంలో చేనేత జౌలి శాఖ గుర్తింపు కార్డులు అందించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ చేనేత గుర్తింపు కార్డులను ప్రభుత్వము ఇవ్వడం నిలిపివేసింది. మరి దీనివల్ల పరిశ్రమల్లో పనిచేస్తూ కూడా అర్హులై కూడా చేనేత గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల మరి ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి చేనేత పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి వీళ్లకు అనర్హులుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి వెంటనే మరి చేనేత జౌలి శాఖ గుర్తింపు కార్డులు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పి ఈరోజు సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి గతంలో ఇచ్చిన సందర్భంగా చాలామంది కొన్ని వేల మంది కార్మికులతో పాటు ఇతరులు కూడా ఈ చేనేత జౌలి శాఖ గుర్తింపు కార్డులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికుల కంటే ఎక్కువ కార్డులు మేము మంజూరు చేశామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. మరి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిశ్రమలు ప్రస్తుతం పనిచేస్తూ అర్హులైనటువంటి వాళ్ళతో వ్యక్తిగత దరఖాస్తులు అనేక సార్లు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ అధికారులు మరి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో మరి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు కాకుండా ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తూ ఇప్పుడు గతంలో బతుకమ్మ చీరలు వచ్చినప్పటి నుంచి కూడా కొంతమంది కార్మికులు వివిధ విభాగాల్లో ఈ వృత్తిలో పనిచేస్తూ ఉన్నారు. మరి వారికి కూడా కార్డు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం అర్హులైనటువంటి వారందరినీ గుర్తించి వెంటనే చేనేత జౌలి శాఖ కార్డులు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా కూడా వ్యక్తిగతంగా దరఖాస్తులను కూడా తీసుకొని ఈరోజు మరి జౌలి శాఖ ఏడీ గారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటి అన్నింటినీ కూడా వెంటనే అవసరమైతే ఎంక్వైరీ చేసి వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే కనుక రానున్న రోజుల్లో అవసరమైతే ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేసైనా చేనేత జౌలి శాఖ లిఫ్ట్ ఇచ్చే విధంగా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు తుర్కకాశపల్లి గ్రామంలో చాలా మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా ఇర్రెగ్యులర్గా ఉంటూ బడి బయట ఉంటున్నందున స్థానిక 9వ వార్డు కౌన్సిలర్ దొంతినేని కళ్యాణి అశోక్రావు చొరవతో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి దూస రఘుపతి, ప్రత్యేక అతిథి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పెద్దూరు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చక్రవర్తుల రమాదేవి, బాబాజీనగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ హాజరయ్యారు.
14 సంవత్సరాల్లో పిల్లలందరూ ఖచ్చితంగా పాఠశాలకు వెళ్లాలని, వారిని పాఠశాలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులేనని, ఏ ఒక్క విద్యార్థి కూడా ఇర్రెగ్యులర్ కాకుండా అందుబాటులో ఉన్న బాలాజీనగర్, పెద్దూరు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలని, పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో పనిలో పెట్టకూడదని సీఏ శ్రీనివాస్, మండల విద్యాధికారి దూస రఘుపతి తెలియజేశారు. పెద్దూరు బాబాజీనగర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే అన్ని సౌకర్యాలను వాడుకొని వారు బాగా చదువుకోవాలని, విద్యతోనే ఉన్నత స్థానంలో ఉండగలని తల్లిదండ్రులకు సూచించారు. అతిథుల సూచనలతో తల్లిదండ్రుల చైతన్యం కలిగి విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని వెంటనే అప్పటికప్పుడు 25 మంది విద్యార్థులను పెద్దూరు పాఠశాలలో చేర్పించారు. పిల్లలందరినీ క్రమం తప్పకుండా రోజు పాఠశాలకు పంపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి, సత్యనారాయణ, 2 పాఠశాలల ఉపాధ్యాయుల బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు కొంచెం వస్తే వాళ్ళు మోటివేట్ అవుతారు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిండు. పొద్దున్న నుంచి 10 సార్లు కాల్ చేసిండు నాకు, ఇప్పటికి నిన్న చేసిండు, ఈ రోజు చేసిండు. కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చిన, మీ అందరం ఆఫీసర్లు ఇక్కడికి వచ్చి మీకు మోటివేట్ చేసినందుకన్నా మీరు పిల్లల్ని స్కూల్కి పంపండి. మీ పిల్లలు స్కూల్కి పోతే మీరు బాగుపడతారు, మీ పిల్లలు బాగుపడతారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజుల్లో మీరు అంటే అమ్మా మీరు టీవీలు చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, పిల్లలు ఎంత మంచి చదువుకొని ఎంత ప్రయోజకులు అవుతున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రైవేట్ సంస్థలు పెట్టుకొని వాళ్ళు 10 మందికి ఉపయోగపడే విధంగా వాళ్ళు బిజినెస్ పెడుతున్నారు. ఆడపిల్లలు, మగవాళ్ళ గురించి కాదు, ఆడపిల్లల గురించి చెప్తున్నా. వాళ్ళు సమాజానికి ఎంతో ఉపయోగపడుతారు. మగవాళ్ళు ఎంత పనిచేస్తారో వాళ్ళు కూడా వాళ్ళతో సమానంగా పనిచేస్తారు ఈ రోజుల్లో. ఇక టీచర్లను చూసి తెలుసుకోండి, ఇక్కడ ఎంతమంది మగ టీచర్లు, జెంట్స్ ఉన్నారు, టీచర్లు, లేడీస్ కూడా అంతే ఉన్నారు. చేయకండి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ రోజుల్లో చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి బిజినెస్ పెట్టుకోవచ్చు. ఏ పని చేయాలన్నా కూడా చదువుకొని ఉండాలి. చదువుకొని ఉంటే ఆ పనిలో ప్రావీణ్యత వస్తుంది. అంతేగాని చదువుకొని ఏం చేస్తాడు, ఉద్యోగాలు లేవు, అట్లాంటి పదాలు, వెనకట మాట్లాడే పదాలు మాట్లాడకండి. గవర్నమెంట్ మనకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చెప్పించింది, మంచి ఇంగ్లీష్ చెప్పిస్తున్నారు, మంచి టీచర్లు ఉన్నాడు, భోజనం పెడుతుండ్రి, స్కూల్ బట్టలు ఇస్తున్నారు. మీ పిల్లలు చదవకపోతే తెలియదు, నడవలేరు, ఏది లేదు. అట్లాంటి పిల్లల్ని కూడా చిన్న చిన్న ప్లే స్కూల్లో లేచి వాళ్ళకి బొమ్మలు చూపిస్తుండ్రు. లారీ బొమ్మలు, హెలికాప్టర్ బొమ్మలు, బస్సు బొమ్మలు, ఇంకా ఈ రైలు బొమ్మలు. వాటి యొక్క అంటే మనకి ఆ బొమ్మలు చూడగానే మనకి స్ట్రైక్ అయ్యే విధంగా, అంటే చిన్న పిల్లలు, ఉయ్యాల నుంచి బయటకు వచ్చిన పిల్లలకు కూడా ఈ విధంగా చదువు చెప్తున్నారు. వాళ్ళకి మాటలు కూడా రావు. అట్లాంటి మనం ట్రెండ్లో, యుగంలో ఉన్నాం మనం. ఇంకా ఇంత పెద్ద పిల్లల్ని కూడా స్కూల్ పంపట్లేదు అంటే నేనే సర్ప్రైజ్ అవుతున్నా, ఎందుకు పంపట్లేదు అని. ఇక్కడికి అటెండ్ అయిన ముఖ్య అతిథి ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్స్, టీచర్స్, ముఖ్యంగా కౌన్సిలర్ గారికి, ఇక్కడ అటెండ్ అయిన తల్లిదండ్రులు, పిల్లలకి నా యొక్క నమస్కారాలు. వాళ్ళు చెప్పిండు ఇప్పుడు బడి గురించి ఏం చెప్పిండు, అన్ని మేము సౌకర్యాలు కల్పిస్తున్నాము, ఎందుకు రావట్లేదు పిల్లలు? ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం పిల్లలదా, తల్లిదండ్రులదా? ఎవరిది ప్రాబ్లం? అంటే చదివించడం మీకు ఇష్టం లేదా, చదువుకోవడం పిల్లలకి ఇష్టం లేదా? అది ఇక్కడ ఫస్ట్ తెలవాలి. ఎవరికి ఇష్టం లేదు? పంపడం తల్లిదండ్రులకి ఇష్టం లేదా? చెప్పండి ఒకసారి. తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు కదా అందరూ, పేరెంట్స్ చెప్పండి, ఎవరికి ఇష్టం లేదు? చెప్పమ్మా, మీరేమన్నా సమస్య ఉందా మీకు? పిల్లల్ని స్కూల్కి పంపడం ఏదైనా సమస్య ఉందా? ఉంటే చెప్పండి, ఆ ప్రాబ్లం ఏందో చూద్దాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ చట్టం అమలును నిలిపివేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కార్మిక సంఘ నాయకుల ధర్నా. తినుబండారాల్లో బలి రావడంపై స్వీట్ హౌస్ ముందు కస్టమర్ల ఆందోళన. పోలీసుల తనిఖీలు, కేసు నమోదు చేసి జరిమానా విధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్.
నేత కార్మికులకు చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరుతూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. బడి బయట ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించిన ఉపాధ్యాయులు, పోలీసులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.